నాయుడు గారు, ఈరోజు శ్రావణ పంచమి శుక్రవారం. ఈ పసుపు కుంకుమ ఈ ఇంటి ఆడబడుచుకిస్తే శుభప్రదం. అందుకే ఇది మీ చెల్లెలు సరస్వతి గారికి. అయ్యా, ఎంత కోపం ఉన్నా సరస్వతి గారు మీ చెల్లెలు. ఆవిని క్షమించి మీరు నా తమ్ముణ్ణి కూతుర్ని చంపడానికి ప్రయత్నించిన ఆ భాషా కుటుంబం ఈ యాగం అయ్యేంత వరకే ప్రశాంతంగా ఉంటుంది. ఆ తరువాత ఉండదు. ఆ కొప్పట్టాల నరసింహనాయుడు గారి ఇంట్లో ఒక బ్రాహ్మణిగా ఎంటర్ అయ్యాడంటే మన సులేమాన్ గారు మామూలుడు కదరా భాయ్. షేరే అమరా బేట. హా భాయ్, మనోడు ఆ నాయుడు గారి ఆస్తి మొత్తం కబ్జా చేసేదాకా బయటికి రాడు. సీక్రెట్ మ్యాటర్ మెల్లగా నవ్వండి. బకరాగాళ్ళు సీక్రెట్ గట్టిగా చెప్పేసి నవ్వును సీక్రెట్ గా నవ్వుకుంటున్నారు. కానీ యాగం మధ్యలోనే మన సులేమాన్ గాడు మన భాషా సరస్వతుల కొడుకని తెలిస్తే వాడికి ఏ సమస్య రాకుండా ఆ అల్లానే కాపాడాలి. సులేమాన్ని కాదురా, అల్లా నన్ను కాపాడాడు. అల్లాకి హుకుం, సులేమాన్ కి హతం, బంగారాజుకి ఖతం. ఆగండి, నా దారి ఎవరా? వద్దండి, పైగా రాని వద్దన్నారండి. అలాగే బంగారాజు మన పంతులకేమన్నా పిచ్చి పట్టిందా? ఎక్కడికి రా? ఆ కృష్ణశాస్త్రి భాషా సరస్వతుల కొడుకు సులేమాన్ అని నాకు తెలిసిపోయింది. నీ ప్రాణానికి ప్రమాదం ఏర్పడే. మళ్ళీ లోపలికి ఎందుకు వచ్చావు? మీకు భయంకరమైన నిజం చెప్తాను. ఇతను నేసేయండి. మన ఇంట్లో యాగం చేస్తున్న కృష్ణశాస్త్రి ఎవరు తెలుసా? ఏంటిది? మన ఇంట్లో యాగం జరిపిస్తున్న కృష్ణశాస్త్రి వాడు సరిగ్గా చేయట్లేదని, వీడైతే సరిగ్గా చేస్తానని వాడి మీద అభాండాలు వేస్తున్నాడు. ఇంకా గట్టి కొట్టు ఉండాల్సింది. చచ్చిపోతాడు సార్. మీరు వెళ్ళిపోండి, వాడి సంగతి నేను చూసుకుంటాను. అటాక్ చేసిందేమో మా బాబాయిలు కాదు, మా మావయ్య ఏమో నమ్మట్లేదు. అసలు ఆ పులి వేషంలో వచ్చింది ఎవర్రా? ఛే, అసలు ఏం అర్థం కావట్లేదు. బకరా బంగారాజు గారు. అయ్యి బాబు, అయ్యో బకరా బంగారాజు. హలో, మీరు ఒకసారి మీ డ్రీమ్ గర్ల్ తో మాట్లాడుకోండి. అంకుల్ డార్లింగ్, నిజమా? నాకంత అదృష్టమా? అపర్ణా, రామ్మా. ఏంటి నాన్న? ప్రభాస్ నీతో మాట్లాడటానికి ఊళ్ళూరుతున్నాడమ్మా. ప్రభాస్? హలో, హలో ప్రభాస్ హియర్. ప్రభాస్, ఏమండి అపర్ణ గారు, ఓ పాట పాడండి. పాడడం రాదండి. పర్లేదండి, నా కోసం పాడండి. ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం, వలపు వానగారాలే పంపుతున్నది ఆకాశం, మెల్లగా కరగని. బాగా పాడారండి. థ్యాంక్స్ అండి. గోరింటాకు ఎర్రగా పండితే అందమైన మంచి మొగుడిస్తాడంట. మొగుడు సంగతి సరే, నువ్వెవరినన్నా ప్రేమించావా? ఏం చెప్పను, నేనొకరిని ప్రేమించాను, మరొకరు నన్ను ప్రేమిస్తున్నారు. ముందు నేను ప్రేమించింది ఎవరో చెప్పు. నన్ను హీరో ప్రభాస్ ప్రేమిస్తున్నాడు. ప్రభాస్. ఓకే, మరి నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? అది చెప్పు. ఎవరంటే కళ్యాణి గారు, గంటల పంచాంగం అడిగారు కదండి, ఇదిగోండి. థ్యాంక్స్ శాస్త్రి గారు. థ్యాంక్స్. అంత కరెక్ట్గానే ఉందిగా? ఓకే. నేను ప్రేమిస్తుంది. నువ్వు ముందు అర్జెంటుగా నా ఓని ఎందుకు తీసేయ్ తొందరగా. కృష్ణ శాస్త్రి గారు, ఓసారి ఇలా రండి. ఏంటండి ఎక్స్పోజింగ్? ఇది ఏమన్నా కేరళ అనుకున్నారా? కపట్టాల ఎవరైనా చూస్తే నాది. అందుకే ఎవ్వరు చూడకుండా నువ్వు ఓని కట్టు. నేనా? నిత్య బ్రహ్మచారిని, కఠోర ఏకదండ ఉట్టండ ఉపాసకుణ్ణి. ఈ అపచారం నేను చేయలేను. కట్టకుండా వెళ్తే నువ్వే ఊడదీసావని చెప్తాం. రా కట్టు. దేవుడా 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 దేవుడా. నేనేం చూడలేదు బాబు, నేనేం చూడలేదు. ఓం నమః శివాయ, ఓం నమః ఏమండి, మీరు మంచి కాక మీద ఉన్నారండి. ఇలా అయితే పోద్ది. ఏంటి ఏంటి పోయేది? ఈ ఇంటి పరువు తల్లి. ఏంటి షర్మిల, కృష్ణ శాస్త్రితో నువ్వలా? నాకు నీలో ఆప్షన్స్ లేవే. నేను కృష్ణ శాస్త్రిని ప్రేమిస్తున్నాను. దీనిలో నాకే కన్ఫ్యూజన్ లేదు. కృష్ణ శాస్త్రితోనే నా పెళ్లి. షర్మిల కృష్ణ శాస్త్రిని ఫిక్స్ అయింది.
ప్రభాస్ నన్ను ఫిక్స్ అయ్యాడు కాబట్టి నేను ప్రభాస్ ని ఫిక్స్ అయిపోతాను. షేక్ అయిపోయాడు నిన్న కృష్ణ శాస్త్రి. ఏ అప్పన్నా నాకు ఫేవర్ చేయాలి. హాయ్ సులేమాన్. సులేమాన్ నీకేమన్నా పిచ్చ కింద ఏంటి? పక్కూర్లో జాతర ఉంది, నన్ను తీసుకెళ్ళు. కుదరదు, నాకు అర్జెంట్ పనులున్నాయి. ఓయ్ మర్యాదగా తీసుకెళ్తావా లేదా మేడపైకి ఎక్కి అందరూ వినేటట్టు సులేమాన్ అని పిలవమంటావా? బ్లాక్ మెయిల్ దిగా వాకరికి. అవును రా ఎక్కువ. పోనీ, పోనీ. నువ్వు నాండి ఆ తింగర దగ్గర అది బిజీగా ఉందంట, నన్ను పంపించింది. రేపు పెళ్ళయ్యాక తను ఫస్ట్ నైట్ బిజీగా ఉందంటే నువ్వు వెళ్తావా? కోపడు కృష్ణ శాస్త్రి. తాగద్దు. జాతర ఎంజాయ్ చేద్దాం పదా. ఏ మట్టి గాజులు కృష్ణ శాస్త్రి గారు నా చేతికి తొడగండి. తప్పు తప్పు, నేను తొడగకూడదు. నాకు నువ్వే తొడగాలి. తొడుగో. నిన్ను చూడకుండా నేను ఉండలేనే, నన్ను చూడకుండా నువ్వు ఉండగలవా? 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 నీతో మాట్లాడకుండా నేను ఉండలేనే, నాతో మాట్లాడకుండా ఉండగలవా? ఉండగలవా? నువ్వు నా ఊహకే అందుకుంటే అరదే మనసే ఉండగలదా? నువ్వు నా ఊపిరై మారకుంటే అసలీ ప్రాణమే ఉండగలదా? నీ మాయలో పూర్తిగా మునిగిపోయానులే. తెచ్చా నా ప్రేమ పట్టి పూలదండ, నీ మెళ్ళో వేస్తాను రాధ పుంజకుండా. నిన్ను చూడకుండా నేను ఉండలేనే, నన్ను చూడకుండా నువ్వు ఉండగలవా? like it with the flow, you like it some more, can't stop it where you go. చందమామలా నువ్వు ముందరుంటే, చంటి పాపలా నువ్వు నవ్వుతుంటే, ఒక్క గిల్లక ఏడిపించక రెండు చేతులుండగలవా? కంటి చూపుతో నన్ను లాగుతుంటే, రెండు జీవల మీద పాకుతుంటే, సుట్టి లోపల నిప్పుకుండలే తేలకుండా ఉండగలవా? నీ చుట్టూరా ఉండిన ఆలోచనే, కన్నుల్లో పుట్టిన సంతోషమే, ఒక్కసారి పుట్టినా మళ్ళీ మళ్ళీ పుట్టినా నువ్వే లేకుండా నేను ఉండగలనా? పిల్ల నీ ఇంటి పేరు మార్చకుండా పిల్ల పిల్లలు చూస్తూ ఉండలేనే, నన్ను చూడకుండా నువ్వు ఉండగలవా?
తాళి బట్టలా గుండె తాకుతుంటే కుంకుమ బట్టలా అంటి పెట్టుకుంటే పచ్చ బట్టలా జన్మ జన్మలు నిన్ను వేడి ఉండగలనా పూల చెట్టులా నువ్వు ఊగుతుంటే తేనె పట్టులా ఆశ రేపుతుంటే ఆనకట్టలే ఎన్ని కట్టినా కట్టు దాటకుండగలనా నీ చేతుల్లో పుట్టిన వయ్యారమే నీ కౌగిట్లో ఉండిన ఉద్యోగమే